అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి గెంటేశారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా నోట్ రావాల్సిందే. కొంతకాలంగా పార్టీ లైన్ కి వ్యతిరేకంగా మాట్లాడిన కవితను ఆ లైన్ దాటొద్దని చెప్పి చూశారు. అయినా ఆమె చిట్ చాట్ ద్వారానో లేక ప్రెస్ మీట్ ద్వారానో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. తాజాగా కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వారిద్దరి వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందన్నారు. దమ్ముంటే ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కవిత. సిబిఐ విచారణ వ్యవహారం వెళ్లిందంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. అసలే కాళేశ్వరంపై ఏం జరగబోతోందో అని అధిష్టానం మల్లగుల్లాలు పడుతూ ఉంటే, మరోవైపు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఆ పనిలో బిజీగా ఉంటే, ఇటు పుండు మీద కారం చల్లినట్టుగా కవిత ప్రెస్ మీట్ పెట్టి అవినీతి జరిగిన మాట వాస్తవమే అని చెప్పడంతో అధికార పార్టీకి అస్త్రం అందించినట్లయింది. అందుకే ఇక లాభం లేదని కవితపై బహిష్కరణ వేటు వేసింది అధిష్టానం. ఇటీవల కాలంలో కవిత 2 సార్లు అమెరికా వెళ్లారు. ఒకసారి రజతోత్సవ సభ తర్వాత యుఎస్ కి వెళ్లారు. వెళ్ళగానే ఆమె డాడీకి రాసిన లేఖ లీక్ అయింది. దీంతో కవిత ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని వాళ్ళెవరో మున్ముందు చెబుతా అన్నారు. అక్కడి నుంచి ఆమె పార్టీ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉన్నారు. మే 25న చిట్చాట్లో కేటీఆర్ హరీష్ రావుపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆగస్టు 3న పార్టీ సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన లిల్లీపుట్తో పోలుస్తూ విమర్శలు చేశారు. ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని కవితని కేటీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. దేవుడు, దయ్యాలు వంటి కామెంట్లు చేయొద్దని తల్లి ద్వారా కవితకు చెప్పించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో ఒకసారి చిట్చాట్లో చెప్పారు కవిత. రెండోసారి అమెరికా వెళ్లి తిరిగొచ్చిన తర్వాత కాళేశ్వరం అవినీతిపై సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. గత 3 నెలలుగా కవిత వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ పార్టీ నుంచి పంపించేశారు. రైట్, అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి గెంటేశారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. బీఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టుగానే చేసింది. గత 90 రోజులుగా భరిస్తూ వచ్చాము, ఇక తప్పదు, సస్పెండ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నాను. కొద్దిసేపటి క్రితమే ఈ 1 మినిట్ ముందే నోటు కూడా రిలీజ్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక నోట్ రిలీజ్ అయింది. ఒకసారి ఈ నోటు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ లెటర్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని వచ్చింది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది. సోమ భరత్ కుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులుగా ఉన్నటువంటి సోమ భరత్ కుమార్, అదేవిధంగా రవీందర్ రావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రవీందర్ రావు, ఇద్దరి పేరుతో వాళ్ళిద్దరూ సిగ్నేచర్తో పార్టీ లేఖ కూడా రిలీజ్ అయింది. పార్టీకి సంబంధించి లేఖ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ఏదైతే చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఉన్నాయో, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందామనేది పార్టీ చెప్పింది. అందుకోసమే ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. కొద్దిసేపటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి ఏదైతే 4 నిన్న మధ్యాహ్నం తర్వాత కవిత మాట్లాడిందో అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. ఏం నిర్ణయం తీసుకోవాలని ఇప్పటివరకు ఎదురు చూశారు. నిర్ణయం తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నోట్ వస్తుందని చెప్పి అనుకున్నారు. అనుకున్నటువంటి విధంగానే ఉదయమే తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి సోమ భరత్ కుమార్కి ఎర్రవెల్లి నివాసం నుంచి ఈ విధమైనటువంటి లెటర్ని వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిందిగా చెప్పింది. వాళ్ళు సొంత అంటే పార్టీ అధిష్టానం అంటే కేసీఆర్ దగ్గర నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శితో పాటుగా క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులుగా ఉన్నటువంటి సోమ భరత్ కుమార్ పేరుతో ఈ విధమైనటువంటి ప్రెస్ నోటు రిలీజ్ అయింది. పార్టీ పేరుతో ఉన్నటువంటి ఈ విధంగా రిలీజ్ అయింది. ఏదైతే
కవిత ఈ మధ్యకాలంలో ప్రదర్శిస్తున్నటువంటి తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని, అందుకే ఈ నష్టం కలిగించే విధంగా ఉన్నటువంటి ఈ తీరుతెన్నుల్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నదనే విషయాన్ని చెప్పింది. అందుకోసమే పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఏదైతే ప్రధాన కార్యదర్శి మీద పేరుతో వచ్చినప్పటికి కూడా ఆ నోటుని వీళ్ళు రిలీజ్ చేసినప్పటికి కూడా సస్పెండ్ చేసింది కేసీఆర్ఏ సస్పెండ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఒక కీలకమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళలో ఏ విధంగా పార్టీకి సంబంధించి కొంత వ్యతిరేకంగా మాట్లాడినా కొన్ని గంటల సమయం కూడా ఎదురు చూడకుండా వెయిట్ చేయకుండా వాళ్ళ మీద సస్పెన్షన్ వేసేవాళ్ళు. మొదటి నుంచి ఉన్న గాదే ఇన్నయ్య కావచ్చు, తర్వాత ఉన్న రవీంద్ర నాయక్ కావచ్చు, ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేసినటువంటి పార్టీలను తెలంగాణ రాష్ట్రం కోసం విలీనం చేసిన ఆలెన్ నరేంద్ర, ఆయనతో పాటు విజయశాంతి, వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి డైరెక్ట్గా సస్పెండ్ చేశారు. ఒక్క ప్రెస్ నోట్తో వాళ్ళ మాట ఏం కూడా వినకుండా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి క్షణాల్లోనే ఆ నిర్ణయం అంతా జరిగిపోయింది. కానీ దాదాపు 90 రోజులుగా కవిత ఇక సర్దుకుపోతుందేమో, పార్టీ అధిష్టానం లైన్లోకి వస్తుందేమో, కేసీఆర్ కూతురుగా ఉంది కాబట్టి ఆమె ఖచ్చితంగా పార్టీ చెప్పినటువంటి మాట వింటుందేమో అనేటటువంటి విధంగా ఎదురు చూశారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. ఆమె ఏదైతే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినటువంటి సందర్భంలోనే ఆమె టీబీజీవీకే సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలి పదవిని మొదట తొలగించడం జరిగింది. గౌరవ అధ్యక్షురాలుగా తొలగించిన తర్వాతే ఆమె నా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలు అక్కడి నుంచి కవిత చేయడం జరిగింది. కవిత ఒక ప్రెస్ నోట్ని బహిరంగ లేఖను కూడా అక్కడి నుంచి విడుదల చేసిన తర్వాత ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది, అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతుంది అనేటటువంటి ఉత్కంఠ తర్వాత నిన్న ఉదయమే అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నటువంటి కవిత నిన్న ఉదయమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిన సమయంలో సాయంత్రం 4 గంటలకు మీరు మీడియా సమావేశాన్ని నేను పెట్టబోతున్నాను, అక్కడే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నా అనే విధంగా కవిత చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఎదురు చూశారు ఏం జరగబోతుంది అనేది. 4 గంటలకు నిన్న పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావులపై చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ కేసీఆర్ వెనకాల ఉండి ఆ సమయంలో ఆ ఆస్తులు వనరులు కూడబెట్టుకున్నారని చెప్పే విధంగా చెప్పడం ద్వారా కేసీఆర్ కూడా దీంట్లో భాగస్వామయ్యారు, కేసీఆర్ కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి విషయం తెలిసిందనేది దీని ద్వారా స్పష్టమవుతుందనేది పార్టీ భావించింది. అందుకోసమే ఇక ఖచ్చితంగా భరించేటటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా కవితను సస్పెన్షన్ చేయాలి. అందుకోసమే నిన్న సాయంత్రం నుంచి కూడా చూసాం హరీష్ రావుకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, హరీష్ రావుతో ఉన్నటువంటి ఆ క్యాడర్ అందరూ కూడా, పార్టీకి సంబంధించిన క్యాడర్, హరీష్ రావు ఆ ఫాలోవర్స్ అందరూ కూడా నిన్నటి నుంచి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన పార్టీ నుంచి ఏ విధమైనటువంటి ఉత్తర్వులు రాబోతున్న, ఏ విధమైనటువంటి రిపోర్టు ఇవ్వబోతుంది, ఆ పూర్తి దీనికి సంబంధించినటువంటి నోటు ఎలా ఉండబోతుందని చెప్పి నిన్న సాయంత్రం నుంచి కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా ఎదురు చూశాయి. ఈరోజు ఉదయం తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. పార్టీ శ్రేణులన్నీ కూడా కవితకు దూరంగానే వెళ్ళిపోయి ఇక కవితకి పార్టీ శ్రేణులకు కట్ అయిపోయింది. కానీ ఒక్క మాట కేసీఆర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతనే, కేసీఆర్ చెప్పిన తర్వాతనే సస్పెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ మాట కోసం ఎదురు చూసామని ఈరోజు ఉదయమే సీనియర్ నేతలందరూ కూడా చెప్పారు. అనుకున్నట్టుగానే ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ ఫామ్ హౌస్లో భేటీ అయినటువంటి సీనియర్ నేతలందరితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కవిత తమ దారిలోకి రాదు అనేటటువంటి భావించిన తర్వాతనే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది, కవితని సస్పెన్షన్ చేస్తూ. ఈ మధ్యకాలంలో చాలా క్లియర్గా కూడా కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నటువంటి మాట కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి మనం చూస్తున్నటువంటి లేఖలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ మధ్య పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి కవిత ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, అదేవిధంగా ఆమె కార్యకలాపాలు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుంది కాబట్టి ఇక పార్టీ నుంచి కూడా చూడొచ్చు మనం ఒక హంగామా, ఒక